వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ భీమిలి శంకరరావం కార్యక్రమానికి విచ్చేసిన పసుపు సైన్యానికి, జన సైనికులకి, భీమిలి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర గర్జించింది. ఈ గర్జన వినినా తాడేపల్లి పిల్లి మియావ్ అనే పరిస్థితికి వచ్చింది. పోరాటాల పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. నిన్నటి వరకు జగన్ ఉత్తరాంధ్రతో ఒక ఆట ఆడాడు. 2 నెలల్లో ఉత్తరాంధ్ర జగన్తో ఫుట్బాల్ ఆడబోతుంది. సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు విశాఖపట్నాన్ని. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అంటారు ఈ విశాఖపట్నాన్ని. బాబు గారి హయాంలో విశాఖపట్నాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు విశాఖపట్నాన్ని మార్చేశారు. బాబు గారి హయాంలో విశాఖపట్నాన్ని మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా తీర్చిదిద్దితే ఇప్పుడు ఇదే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశాడు. బాబు గారి హయాంలో వారానికి ఒక ఐటీ పరిశ్రమ వస్తే ఈ జగన్ హయాంలో రోజుకు ఒక కిడ్నాప్, ఒక భూదందం, పేద ప్రజల ఇల్లు కూల్చేస్తాం. అది మనందరం చూస్తున్నాం. అంతెందుకు సొంత పార్టీ ఎంపీ కుటుంబ సభ్యుల్నే వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో విశాఖ ప్రజలందరూ ఆలోచించాల. ఆనాడు 2014లో విశాఖపట్నం ప్రజల్లో చైతన్యం వచ్చింది. కడప రాజకీయాలు విశాఖపట్నంలో రానికుండా చిత్తుగా ఆనాడు ఎంపీ గాని ఎమ్మెల్యేలందరినీ మీరు ఓడించారు. ఈ రోజు విశాఖ ప్రజలు ఆలోచించాలా. పొరపాటున ఇంకొక అవకాశం ఇస్తే మనముంటున్న ఇల్లు పైన కప్ప కూడా వీళ్ళు ధ్వంసం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ మొన్న ఒక మీటింగ్ లో మాడుతూ వైకాపా నాయకులు, కార్యకర్తలు షర్టు మడత పెట్టుకోవాలని చెప్పారు. నిన్న ఒక మీటింగ్ లో జగన్ కూర్చున్న కుర్చీ పసుపు సైన్యం మడత పెడుతుందన్న. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా అని అడుగుతున్నా. కుర్చీ మడత పెడతానన్నా. దానికి వైకాపా నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయంట. అరగంట అంబటి చాలా ఫీల్ అయ్యాడంట. అది కుర్చీ కాదు సింహాసనం అన్నాడు ఈ అరగంట అంబటి. వాస్తవమే, అది సింహాసనం. ఆ సింహాసనమైన కూర్చుంది ఎవరు? ఒక సునకం. ఆ సునకంని తరిమి కొడతానన్న. ఓకేనా? అరగంట అంబటే. ఈ సభాముఖంగా సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఎన్నికల ముందల నవరత్నాలు అన్నాడు ఈ జగన్. ఎన్నికలు అయిన తర్వాత అది నవ మోసాలుగా మారింది. దానికి నేను కొన్ని ఉదాహరణలు ఇస్తా. మొదటిది, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తాడు. ఇప్పుడు ఇవ్వట్లేదు. ఎన్నికల ముందల 45 సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాడు. ఇవ్వలేదు. 2024కి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం కాదు కదా, ఊర్ల మద్యం షాపులు కాదు కదా, వీధి మద్యం పారిస్తున్నాడు. ప్రభుత్వమే భూమ్ దుకాణాలు ఏర్పాటు చేస్తుంది. అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు నియమిస్తారు. వాళ్ళకి టార్గెట్లు ఇస్తారు. రోజుకి ₹1,00,000 అమ్మపోతే వాళ్ళ ఉద్యోగం పోయే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాం. అందుకే బాబు గారు పవన్ అన్న కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దానిపైన అనేక ఆరోపణలు చేశాడు ఈ జగన్. అది కిచిడి అని పిలిచాడు. దాంతో నాకు అర్థమైంది ఈ బాబు సూపర్ 6లో ప్రజా ఆదరణ వల్ల జగన్కి జ్వరం వచ్చిందని. జగన్కి చెప్తున్నా, ప్రజల కష్టాల నుంచి ఆ బాబు సూపర్ 6 వస్తుంది. తెలుగింటి ఆడపడుచుల కన్నీరు నుంచి వచ్చింది ఆ బాబు సూపర్ 6. కార్మికులు పడుతున్న కష్టాల నుంచి వచ్చింది ఆ బాబు సూపర్ 6. ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులు పడుతున్న కష్టాలు చూసి తీసుకొచ్చిన కార్యక్రమం ఆ బాబు సూపర్ 6. ఆ బాబు సూపర్ 6 అనేది ఆంధ్ర భోజనం, రాయలసీమ రాగి సంఘటన లాంటిది. అలాంటి పవిత్రమైన మేనిఫెస్టోని ఎగతాళి చేశాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి
సైకో జగన్. జగన్ ఓటమి దేవుడు స్క్రిప్ట్ రెడీ చేశాడండి. పాపం వాళ్ళకి అభ్యర్థులు దొరకట్లేదు. ఎంపీలుగా పోటీ చేయాలంటే పక్క నియోజకవర్గాల నుంచి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి. ఏకంగా విశాఖపట్నం ఎంపీగా పక్క నియోజకవర్గం నుంచి ఒక అమ్మని తీసుకొచ్చి నిలబెడుతున్నారు. అదేవిధంగా ఒంగోలు ఎంపీగా చిత్తూరు జిల్లాకి చెందిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిలబెడుతున్నారు. నర్సరావుపేట ఎంపీగా బెట్టింగ్ స్టార్ ఉన్నాడే అనిల్ యాదవ్, నెల్లూరు ప్రజలు చీపో అంటే ఆయన తీసుకొచ్చి నర్సరావుపేటలో పోటీ చేస్తాడు. ఇంకా ఏకంగా గుంటూరు ఎంపీగా ఒక క్రికెటర్కి అవకాశం ఇచ్చారు. కరెక్ట్ గా ఒక 6 నెలల తర్వాత నాకెంత డబ్బులు ఇస్తామని జగన్ అడిగాడు. నాకు వద్దురా బాబు అని ఆ క్రికెటర్ ఈరోజు పారిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాం. కర్నూలు ఎంపీగా సొంత పార్టీ మంత్రిని ఎలమంటే నాకు వద్దురా బాబు, కావాలంటే నేను రాజకీయాలు వదిలేసుకుంటానని చెప్తున్నాడు. తిరుపతి ఎంపీగా వాళ్ళ ఎమ్మెల్యేని పంపిస్తే అసలు నాకు ఎమ్మెల్యే కాదు కదా, ఎంపీ టికెట్ కూడా వద్దని ఏకంగా పారిపోయే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. 175 స్థానాలకి 75 స్థానాల్లో కనీసం అభ్యర్థులు ఈ రోజు దొరికే పరిస్థితిలో ఈ వైకాపా పార్టీకి లేనే లేదు. ఎన్నికల ముందల బీసీ సోదరులు ఏమన్నాడండి? బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు. ఏకంగా దళితుల దగ్గరికి వెళ్ళి మీ బిడ్డనని చెప్పాడు. అదే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులు వెన్నముక్క ఎరగొట్టాడు. దళితుల్ని చంపి శవాల్ని ఏకంగా డోర్ డెలివరీ చేసే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. అంతెందుకు వాళ్ళ పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలని ఎంపీలని ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటికీ 62 మంది ఎమ్మెల్యేలని 16 మంది ఎంపీలని ట్రాన్స్ఫర్ చేశారు. దాంట్లో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు చెందిన వాళ్ళు. వాళ్ళ సొంత సామాజిక చెందిన ఒక్క నాయకుడిని కూడా ఈ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయాల, ఆ వైకాపా పార్టీ ట్రాన్స్ఫర్ చేయాల. అంటే బీసీ సోదరులు అంటే ఎంత చిన్న చూపో ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇది నేను చెప్తాం కాదు, వాళ్ళ పార్టీకి చెందిన సొంత బీసీ ఎస్సీ నాయకులు ఏం చెప్పారో ప్రజలందరూ తెలుసుకోవాలా. వాళ్ళ పార్టీకి చెందిన యాదవ నాయకుడు జంగా కృష్ణమూర్తి గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీలకి గౌరవం లేదు అని చెప్పారు. వాళ్ళ పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ పద్మశాలి నాయకుడు సంజీవ్ గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీలంటే చిన్న చూపు అని చెప్పే పరిస్థితి. వాళ్ళ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పార్థసారథి గారు ప్రజలు నన్ను గుర్తించారు కానీ మా ముఖ్యమంత్రి నన్ను గుర్తించలేదు, కనీసం ఒక్క అపాయింట్మెంట్ కూడా నాకు ఇవ్వలేదని చెప్పే పరిస్థితి. అంతెందుకు వాళ్ళ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరూ తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే ఐలేజా గారు జగన్ కి దళితులు అంటే కనీసం గౌరవం లేదని చెప్పారు. ఇంకొక ఎమ్మెల్యే ఆర్థర్ గారు వైకాపా పార్టీలో దళిత ఎమ్మెల్యే కేవలం ఒక స్టిక్కర్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంతేకాదు బీసీలకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు రావాల్సిన 10% రిజర్వేషన్ తగ్గించి 16,500 బీసీలకి 16,500 మంది బీసీలకి పదవులు దూరం చేసింది ఈ ప్రభుత్వం. అంతేకాదు 27,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు కూడా పంపించింది ఈ ప్రభుత్వం. అంతెందుకు గుంటూరు జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు వాళ్ళ అక్కని వైకాపా నాయకుల బిడ్డలు ఏడిపిస్తున్నారని ఊరు పెద్దలకు చెప్పాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. అది తెలుసుకున్న వైకాపా నాయకుల బిడ్డలు ఆ అమర్నాథ్ గౌడ్ని చితక బాదారు. అంతేకాదు అతను చదువుతున్న టెక్స్ట్ బుక్ నుంచి కాగితాలు చింపి నోరులో కుక్కేసి బతకుండగా కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇది బీసీ సోదరులంటే ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం. ఇది దయచేసి ఇక్కడున్న బీసీ సోదరులందరూ గమనించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇంకా ఎస్సీ సోదరులు కూడా ఈ ప్రభుత్వం వదలబెట్ల. నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ గారు కోవిడ్ అప్పుడు మాస్క్ అడిగినందుకు ఆయన పిచ్చోడు చేసి చంపేసింది ఈ ప్రభుత్వం. ఏకంగా ఇసుక మైన పోరాడిన వరప్రసాద్ని ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడో అదే పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించింది ప్రభుత్వం. ఏకంగా తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించిన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అతనికి గిఫ్ట్ ఇచ్చాడు ఈ జగన్.
తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ప్రజలందరూ ఆలోచించాలా, ఒక దళితుడిని చంపిన వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుంటాడా? ప్రభుత్వ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తాడా? అది ఈ జగన్కున్న అహంకారం. అది ఈ జగన్కి బడుగు బలహీన వర్గాలంటే చిన్న చూపు. మీ లోకేష్ని కూడా చూస్తే జగన్కి భయం. అందుకే ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభించాలనుకుంటే జియో 1 తీసుకొచ్చి నా గొంతు నొక్కేదానికి ప్రయత్నించాడు. నా మైక్ లాక్కున్నాడు. నేను స్టూల్ ఎక్కి ప్రజలకు చేతులు ఊపితే ఆ స్టూల్ లాక్కుని వెళ్ళారు. ఏకంగా ఒక వెహికల్ ఎక్కి చేతులు ఊపితే ఆ వెహికల్ కూడా సీజ్ చేశాడు. ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఇప్పుడు ఏకంగా ఊరూరు ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతున్నానండి. ఈ ఎర్ర బుక్కు పైన కూడా కేసు వేస్తున్నాడు ఈ సైకో జగన్. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటా, నువ్వు పరదాల్లో ఉంటావు. నాది స్టాన్ఫర్డ్ ఎంబీ అవుతే నీది 10th క్లాస్ పేపర్ లీక్. నేను 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు కనీసం రోడ్డు పైన ఒక్క గుంట పూడ్చలేవు. నేను టీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, అదానీ ఇలాంటి పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చింది బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి పరిశ్రమలు. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఆయనకి 2 బటన్లు ఉంటాయి, మనకు కంపడే ఒక బులుగు బటన్. కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. తల్లి బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది తల్లి, నేను ఒప్పుకుంటా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి ఇంకా రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వచ్చి గొట్టం తీసుకొస్తాడు. ఉఫ్ అని ఊదమంటాడు. తల్లి ఊదొద్దు, ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఈ మధ్యన వాలంటీర్ వాసులు ఇంటికి వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే సంక్షేమం రాకుండా చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, పసుపు కుంకం ఇచ్చారు, అన్న క్యాంటీన్ ఇచ్చారు, చంద్రన్న బీమా ఇచ్చారు, పెళ్లి కానుక ఇచ్చారు, పండగ కానుక ఇచ్చారు, పసుపు కుంకం ఇచ్చారు, ఏకంగా అన్నదాత సుఖీభావ ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా ఈ జగన్. అన్న క్యాంటీన్ కట్, పండగ కానుక కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్. ఇట్లా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. మీరు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న బాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి సంవత్సరం డిఎస్సీ ఏర్పాటు చేస్తాం. 5 సంవత్సరాల్లో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అంతేకాదు ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగ యువకులకి 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. 2 హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇది అమ్మ ఒడిలా కాదు తల్లి. ఒక్క బిడ్డ ఉంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ఈ ఆర్థిక సహాయంగా ప్రతి ఏడా 20,000 రూపాయలు ఇస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 చేతులెత్తి చూపించండి, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది.
ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 6వ హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప ఉత్తరాంధ్రకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా, ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా, ఒక ఉద్యోగం కల్పించాడా అని ప్రజలందరూ ఆలోచించాలా. ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడారు. విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు. ఇప్పుడు ఈ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకి, విశాఖపట్నం ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ఆ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొనుగోలు చేసి నడిపిస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా విశాఖపట్నం జిల్లాలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు అనేక హామీలు ఇచ్చాడు. దాదాపు 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తా అన్నాడు, తెరవలేదు. ఈ 8 లక్షల ఆయకట్టుకి అదనంగా సాగునీరు అందిస్తా అన్నాడు, ఒక్క తట్ట మట్టి ఎత్తలేదు. విశాఖపట్నానికి పరిశ్రమలు తీసుకొస్తాను, ఐటీ కంపెనీలు తీసుకొస్తానన్నాడు. ఇప్పుడున్న కోడిగొడ్డు మంత్రిని చూసి ఉన్న పరిశ్రమలే బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా అంతేకాదు, పరిపాలక రాజధాని తీసుకొస్తానని విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఈరోజు భూ కబ్జాలు చేస్తున్నారు. దస్పల్లా భూములు, హైగ్రీవా భూములు, ఎక్స్ సర్వీస్మెన్ భూములు, స్వాతంత్ర సమర యోధుల భూములు, చెరువులు, లూలు భూములు, టీడీఆర్ బాండ్లు పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంది. ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టారు. ఈ సభాముఖంగా విశాఖపట్నం ప్రజలకు హామీ ఇస్తున్నా, ఆ ప్యాలెస్ ని ప్రజలకి అంకితం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక్క వ్యక్తి ఉండేదానికి 500 కోట్ల రూపాయల, ఎంత అన్యాయమో చూడండి. అది ప్రజలకు అంకితం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలో విజయసాయిరెడ్డి అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఇప్పుడు ఏకంగా వైవి సుబ్బారెడ్డిని ఇంకో వ్యక్తిని పంపించారు. ఆ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి కలిసి ఈరోజు పెద్ద ఎత్తున బాక్సైట్, లాటరైట్ మైన్లు కొట్టేస్తున్నారు. జీవీఎంసీని ఏకంగా అవినీతి అడ్డాగా మార్చేసింది ఈ ప్రభుత్వం. చెత్త పన్ను పెంచారు తప్ప ఒక్క రోడ్ వేయలేదు, ఒక్క డ్రైన్ కట్టలేదు ఈ ప్రభుత్వం. అంతెందుకు, ఆంధ్ర యూనివర్సిటీలో దాదాపు 1500 పిహెచ్డి పోస్టులు కూడా ఈ ప్రభుత్వం అమ్మేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 200 కోట్ల గ్రాంట్ కూడా తప్పుదారు పట్టించింది ఈ ప్రభుత్వం. ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రత్యేకంగా విశాఖపట్నం ప్రజలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు హుదూద్ తుఫాన్ వస్తే మన బంధువులకైనా తొందరగా స్పందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు మాకు ఇంట్లో సీమంతం ఉండి కరెక్ట్ గా 10 నిమిషాలు వచ్చి ఇంకా నేను బయలుదేరాలి, విశాఖపట్నానికి హుదూద్ వస్తుందని మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారం రోజుల్లో విశాఖపట్నాన్ని నార్మల్సీకి తీసుకొచ్చారు. కరెంట్ అందించారు, పాలు అందించారు, కూరగాయలు అందించారు. అందుకెందుకు ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, బాబు గారు కలిసి మొత్తం విశాఖపట్నాన్ని పర్యటించారు. ఎక్కడ చూసినా ప్రజలు ఆనందంగా చేతులు తిప్పి ఊపారు. అప్పుడే మోడీ గారు ఆశ్చర్యంగా బాబు గారిని అడిగారు, ఇంత విధ్వంసం జరిగినా ప్రజలు నవ్వుతున్నారు ఏంటి అంటే, మనం చేసిన మంచి పనుల వల్ల సార్ ప్రజలు మన ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఉన్న విశాఖపట్నం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు. అది మా గుండెల్లో పెట్టుకుంటాము. టైం డేట్ రాసుకోండి. హైదరాబాద్ కి ధీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇక్కడ పట్టణంలో నేను పాదయాత్ర చేశా, ప్రజలు పడుతున్న కష్టాలు నేను చూసా. ప్రత్యేకంగా ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేస్తాం. ఆ ట్రక్లంతా సిటీ లోపల రాకుండా చేస్తాం. అంతేకాదు, మేజర్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ నేస్తాం, అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా
ఒక ఐటీ హబ్ గా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఇది నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఆనాడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడున్న భూములకి నేను ఐటీ పరిశ్రమ తీసుకొచ్చా. ఆనాడు అదానీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 1,00,000 ఉద్యోగాలు కల్పించే పరిశ్రమను ఆనాడు తీసుకొస్తే వీళ్ళ డబ్బుల కోసం ఆ పరిశ్రమ ముందరికి వెళ్ళట్లేదు. అందుకే నేను చెప్తున్నా, పరిశ్రమలు తీసుకొస్తాం, ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే విధంగా మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. భీమిలికి నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అదేనంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను భీమిలి నుంచి పోటీ చేయమన్నారు. ఆనాడు నేను బాబు గారికి ఒకటే చెప్పా, ఎప్పుడు గెలవని నియోజకవర్గం ఇవ్వండి, గెలిచి వచ్చిన తర్వాతే ఆ వ్యక్తి నాయకుడు అవుతాడు, నేను గెలిచి రావాలని నాకు కోరిక ఉందని చెప్పా. అందుకే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం ఒకే ఒకసారి గెలిచిన మంగళగిరి నియోజకవర్గంకి వెళ్ళాను, స్వల్ప మెజారిటీతో ఓడిపోయా. భరత్ కూడా ఇప్పుడు నవ్వుతా అంటాడు, మీరు భీమిలి నుంచి పోటీ చేస్తుంటే మీరు గెలిచేవారు, నేను ఎంపీ ఉండేవాడిని ఆయన నవ్వుతా అంటాడు. సో తప్పనిసరిగా భీమిలి నియోజకవర్గాన్ని నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. 2014 నుంచి 19 వరకు దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. ఆనాడు సీసీ రోడ్లు, ఎల్ఈడి వీధి దీపాలు, బీటీ రోడ్లు, ఇండోర్ స్టేడియం, ఐటీకి మిలేనియం టవర్స్, నిరుపేద కుటుంబాలకి తిట్టుకో ఇల్లు, ఇవన్నీ ఆనాడు మేము తీసుకొచ్చాం. అయినా కూడా 2019లో మీరు పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇక్కడున్న ప్రజలందరూ ఒక విషయం ఆలోచించాల. అరగంట అవంతి గారు మంత్రిగా పనిచేశారు. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఒక పరిశ్రమ అన్న ఆయన తీసుకొచ్చారా? ఆయన చేసింది ఒకటే, రాసలీలలో ఫోన్ కాల్స్, మళ్ళీ ఏదో పెద్ద ఫిగర్ ఉన్నట్టు ఏకంగా షర్ట్ తీసి వీడియో కాల్స్. అది చూడలేక భీమిలి ప్రజలు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలోనే భీమిలి ప్రజలు అవమానించాడు ఈ అరగంట అవంతి. మన పరువు తీశాడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళి మనం భీమిలి నుంచి వచ్చామంటే, ఓహో అరగంట అవంతి నియోజకవర్గమా, ఆ వీడియో మాకు వచ్చింది లేబా అని చెప్పే పరిస్థితికి వచ్చింది. అంతేకాదు, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న భీమిలిని ఇప్పుడు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశాడు. ఈయనొక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో వైకాపా నాయకులందరూ ఇక్కడికి వచ్చి అడ్డగోలుగా భూములపైన పడ్డారు. పెద్ద ఎత్తున భూములు కాజేస్తున్నారు. ఇంకా ఈ అరగంట అవినీతి ఏకంగా అవుట్ సోర్సింగ్ పోస్టులు, అంగన్వాడీ పోస్టులు, లైన్ మెన్ పోస్టులు కూడా అమ్మేసుకునే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇంకా చిత్తివలస జూట్ ఫ్యాక్టరీ నుంచి కూడా డబ్బులు తీసుకుని ఏకంగా పనిచేస్తున్న కార్మికులకి న్యాయం చేయలేదు. మా అంచనా ప్రకారం ఒక భీమిలి నియోజకవర్గంలోనే దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువైన భూములు ఈ ప్రభుత్వంలో ఉన్న బడాబాబులు దోచేశారు. దీనన్నిటి వెనకాల విజయసాయి రెడ్డి అన్న వ్యక్తి ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. తప్పనిసరిగా మీరు కొట్టేసిన భూములన్నీ తిరిగి లబ్ధిదారులకు అందించే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటాం. ఇక్కడున్న ప్రజలందరూ నేను కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించండి. నేను ఇచ్చిన హామీలన్నీ నేను నిలబెట్టుకుంటాను. ఇక్కడ తగరపు వలసలో ఆర్టీసీ కాంప్లెక్స్ కావాలన్నారు, తప్పనిసరిగా మేము ఏర్పాటు చేస్తాం. ఇంతేకాదు, మన ప్రాంతానికి రైతు బజార్, తాగునీరు అందిస్తాం. భీమిలి మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు, ఇక్కడున్న రిజర్వాయర్ ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మత్స్యకారులకు అండగా నిలబడడానికి 2 సంవత్సరాల్లోనే జెట్టి ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. గతంలో సబ్సిడీ ద్వారా వలలు వచ్చేది, ఐస్ బాక్స్ వచ్చేది, బోట్లు వచ్చేది.
ఇప్పుడు అవన్నీ రావట్లేదు. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ మత్స్యకారులకు మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తానని ఇప్పటికే నేను హామీ ఇచ్చాను. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నాను. ఇంకా సింహాచలం దేవస్థానం భూములలో కూడా దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్నారు. దానికి శాశ్వతమైన పరిష్కారం అందజేసే బాధ్యత, అంటే పట్టాలు ఇప్పించే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి కూడా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. వస్తున్నా ఎర్రబుక్ దగ్గరకు వస్తున్నా. నెక్స్ట్ పాయింట్ అదే. ఇక్కడ మోటార్ ఫీల్డ్ పైన అంటే లారీ డ్రైవర్స్ ఓనర్స్ చాలా మంది ఉన్నారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మీ పైన కూడా బాధుడే బాధుడు. గ్రీన్ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ అని విపరీతంగా పన్ను పెంచారు. ఇప్పటికి నేను హామీ ఇచ్చున్నాను, తప్పనిసరిగా ఆ పన్నులన్నీ తగ్గించి భారతదేశంలో అతి తక్కువ పన్ను విధించే విధానం తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకొస్తానని ఆ డ్రైవర్లకి ఓనర్లకి నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఆనాడు అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ అసలు ఆ జెండా చూస్తేనే మనకు నూతన ఉత్సాహం. వైకాపా కార్యకర్తలకి నాయకులకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు, రా కదలి రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం. వస్తున్నారా? వస్తున్నా, ఆగండి బాబా, తమ్ముడు వస్తున్నా. ఎందుకబ్బా మీకు ఆమె గురించి ఎందుకులే పద. మీ రుణం తీర్చుకునేదానికి 2014లో కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశాం. ప్రతి కార్యకర్తకి ప్రమాద బీమా అందించాం. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలకి నేరుగా 2 లక్షల రూపాయలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం ద్వారా అందించాం. ఇంకా కార్యకర్తలు వాళ్ళ పిల్లలు చదివించుకునేదానికి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడితే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ నాకు 60 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అక్క చెల్లెలు ఉన్నారు, అన్న తమ్ముడులు ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన 22 కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన అటెంప్ట్ మర్డర్ పెట్టింది ప్రభుత్వం. నా పైన ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టింది ఈ ప్రభుత్వం. కానీ నేను భయపడానా? ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, బాములకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసుకి నేను భయపడతానా అని. ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. ఈ ఎర్ర బుక్ చూస్తే వైకాపా నాయకులు కూర్చోబడుతుంది. అందుకే ఇప్పుడు ఏకంగా ఈ ఎర్ర బుక్ పైన కూడా కేసేశారండి. కోర్టుకు వెళ్లారు. లోకేష్ ఊరూరు ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, లోకేష్ ని మేము అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయమన్నారు. అయా జగన్, నేను ఇక్కడనే ఉన్నా, భీమిలిలోనే ఉన్నా. నేనేమైనా తప్పు చేసుంటే ప్రజలకి చూపించు, నన్ను అరెస్ట్ చేయి. నిప్పులాగా బతికిన వ్యక్తి, ఏనాడు నేను తప్పు చేయని వ్యక్తి, దమ్ము ధైర్యంతో అందుకే నేను తిరుగుతున్నా. నీలాగా దొంగచాటుగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. మొన్న మనం చూసాం, అర్ధరాత్రి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. 15 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అహర్నిశలు ప్రజలకి సేవలు అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని చూసి భయపడి పెరుకోడులాగా అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ముందల 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయలు అవినీతి అంటున్నారు. చూడండి, ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని ఎలా 53 రోజులు బంధించారు. రేపు పొరపాటున ఈ సైకో జగన్ ని గెలిపిస్తే మన పరిస్థితి కూడా అలానే ఉండిపోతుంది. ప్రజల్ని కూడా తీసుకెళ్లి జైల్లో పెడతాడు.
ఇప్పటికే ఒక ట్వీట్ పెట్టినా ఒక పోస్ట్ పెట్టినా వాట్సాప్ ఫార్వర్డ్ చేసినా ఏకంగా ప్రజలకు జైలు పంపిస్తుంది ఈ ప్రభుత్వం. ఆనాడు బాబు గారిని జైలుకు పంపిస్తూ మెజిస్ట్రేట్ గారు జడ్జిమెంట్ ఇస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఒకటే విషయం చెప్పాడు, లోకేష్ నీకు ఒక అన్నగా నేను నిలబడతా, ముందలకెళ్ళు, ఎప్పుడు కావాలంటే పిలువు, ఒక అన్నలాగా నేను స్పందిస్తానని ఆనాడు హామీ ఇచ్చిన వ్యక్తి పవన్ అన్న. ఆయన ఏకంగా ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలంటే బార్డర్లో దాదాపు 3 గంటల సేపు ఆయన ఆపేశారు. అందుకే ఆనాడు ఆయన నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన కలిసి ఈ సైకోని తరిమి కొట్టాలని. ఇక్కడున్న జన సైనికులకి, పసుపు సైన్యానికి నేను పిలిపిస్తున్నా, మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన మధ్య చిచ్చు పెట్టడానికి పేటీఎం బ్యాచ్ కి 5 రూపాయలు ఇస్తే ఏమైనా చేస్తారు. వాళ్ళ మధ్యన పోస్టులు పెడుతున్నారు. జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పోస్ట్ పెడతారు, పసుపు సైన్యం పేరుతో జన సైనికులను తిడుతూ పోస్టులు పెడతారు. అంటే మన మధ్యలో గొడవలు సృష్టించి ఏకంగా ఈ ఉప్మా పార్టీ గెలిచేదానికి ప్రయత్నిస్తుంది. మన తమ్ముడు చెప్పాడు ఉప్మా పార్టీ అలా గెలిచేదానికి ప్రయత్నిస్తుంది. సో అందరూ అప్రమత్తంగా ఉండాలా, కలిసికట్టుగా పోరాడి ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇంకా ఈ శంకారామం కార్యక్రమం ద్వారా వస్తున్నా తమ్ముడు, తప్పనిసరిగా మీ గురించి కూడా మాట్లాడతాం. ఈ శంకారామం కార్యక్రమం ద్వారా కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా, మనం ప్రతి గడప దొక్కాలి. బాబు సూపర్ 6 కార్యక్రమం ప్రతి ఇంటికి చేర్చాలి. ఇప్పటికీ అన్నగారు కిట్ తీసుకురండి. ఇప్పటికీ మీకు ఒక కిట్ ఇచ్చాం. ఈ కిట్ లో 25 చొప్పున క్యాలెండర్ లో ఒక బంచ్ చేసి మీకు ఇచ్చాం. అన్ని తీసుకురా. దీంట్లో 25 చొప్పున మీకు ఇచ్చాం ఒక బండల్. ఈ 10 బండల్స్ మీకు పంపిస్తాం. అన్ని మీరు ఇంటికి మోసేదానికి ఇబ్బంది ఉంటుందని మీ ఇంటికి పంపిస్తాం. ఇక్కడ ఒక పక్కన మన ఇచ్చిన బాబు సూపర్ 6 హామీలు ఉన్నాయి, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్, యూనిట్, బూత్ అధ్యక్షుల పైన ఉంది. ఇది ఎందుకు ప్రతి గడపకి ఇస్తున్నాం అంటే, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఇచ్చిన 6 హామీలు నిలబెట్టుకుపోతున్నాం. అందుకే తిరిగి ఆ ఇంటికి వెళ్ళి చూడమ్మా, ఈ 6 హామీలు మేము చేశామని గర్వంగా చెప్పుకునే దానికి ఇది ప్రతి గడపకి చేర్చాలి. ఇంకా మీకు ఒక కార్డు ఇస్తున్నాం. ఈ కార్డు ఒక పక్కన బాబు సూపర్ 6 బ్రాండింగ్ ఉంది, ఇంకో పక్కన మన ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఇది మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. బంధువులకి ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రజలకి ఈ ఇచ్చే 6 హామీలు వివరించాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. దాంతోపాటు సైకిల్ కూడా ఇస్తున్నాం. నేను ఎట్లయితే సైకిల్ పెట్టుకుని తిరుగుతున్నానో వచ్చే 2 నెలలు మీరు పెట్టుకుని తిరగాలని కోరుతున్నా. ఇంకా ఎండాకాలం మొదలైంది, క్యాప్ కూడా మీకు ఇచ్చాను. సో ఇవన్నీ పెట్టుకుని ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం జయప్రదంగా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. గతంలో బాధుడే బాధుడు, ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు చేశాం, టెక్నాలజీతో కూడిన కార్యక్రమం చేశాం. ఇక్కడ చాలా మంది గతంలో నా పైన అలిగారు, ఎందుకు ఈ టెలిగ్రామ్ బాట్, దీనివల్ల ఏమవుతుందని. ఈ రోజు ఎవరు బాగా పనిచేశారో వాళ్ళని నేను గుర్తించాను. ఎవరైతే ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జయప్రదం చేశారో, ఏ బూత్ లో అయితే బాగా జరిగింది, ఏ యూనిట్ లో అయితే బాగా జరిగింది, ఏ క్లస్టర్ లో అయితే బాగా చేశారో వాళ్ళని నేను ప్రత్యేక ఆహ్వానించి వాళ్ళకి నేను ఈరోజు ఉత్తమ కార్యకర్తగా నేను గుర్తిస్తాం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎత్తాలి. ఉందా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎక్కడున్నారా? బా ఇచ్చాను. నేను ఇక్కడున్నా మీ అందరికి తెలుపుతున్నా, నా చుట్టూ తిరుగుతాం కాదు, వేదిక మీద ఉన్న నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్ పదవులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. దానికి టెక్నాలజీ అనేది చాలా అవసరం. అందుకే టెక్నాలజీతో కూడిన కార్యక్రమం మనం చేయాలి. మిమ్మల్ని అందరినీ కోరేది ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం మీరు జయప్రదం చేయాలి. వాస్తవంగా ఆశించిన మీరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేయలేదు. ప్రతి గడపకి మనం ఆశించిన మేరకు తీసుకెళ్ళలేకపోయాం. మనం పాలకోలు నియోజకవర్గం నుంచి నేర్చుకోవాలి. అక్కడున్న నిమ్మల రామానాయుడు గారు 90% గడపలకి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ తీసుకెళ్లారు. మా మంగళగిరిలో పనిచేస్తున్న
నాయకుల్ని పాలకోలు నియోజకవర్గానికి పంపించా. ఆయన దగ్గర నేర్చుకోమని కూడా నేను చెప్పా. సో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులకి నేను కోరుతున్నా, టెక్నాలజీతో కూడిన కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఎవరైతే బాగా చేశారో వాళ్ళని గుర్తిస్తా, సీనియర్ని జూనియర్ని సమానంగా గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళనే నేను ప్రోత్సహిస్తా. దయచేసి ఇది గుర్తు పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడ తమ్ముడు ఆటో వాళ్ళ గురించి కూడా మాట్లాడాల్సిందిగా కోరారు. ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా చెప్పా, తమ్ముడు పాదయాత్రలో ఆటో యూనియన్ని కూడా కలిశాను. మీకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఆటో స్టాండ్స్ ఏర్పాటు చేయాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, మీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అందించాలి, అంతేకాదు మీకు ఇన్సూరెన్స్ భారం కూడా తగ్గించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా ఇప్పటికీ గతంలోనే నేను హామీ ఇచ్చా, మళ్ళీ నేను హామీ ఇస్తున్నాను. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మా ఆటో సోదరులు కూడా నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన భీమిలి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను.